దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. మరి జూన్ నెల మొదటి పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధన 2026 సంవత్సరం 6వ నెల, అంటే అర్ధ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం. కాలాలు సమయాలు చాలా స్పీడ్గా, చాలా వేగంగా జరిగిపోతున్నాయి. కానీ మన హృదయంలో, మనస్సులో, జీవితంలో, కుటుంబంలో ఏమైనా మార్పు ఉందా లేదో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి బర్త్డే కూడా మన జీవితంలో కొట్టివేయబడినటువంటి ఒక సంవత్సరం అన్నమాట. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డామని సంతోషించి ఆనందిస్తాం. కానీ మన ఆయుష్లో, మన దినాలు, వారాలు, నెలలు, సంవత్సరంలో కొన్ని దినాలు కొట్టివేయబడ్డాయి. ఆ విషయం కూడా మనం ఆలోచన చెయ్యాలి. ఈ దినాన మన వాక్య అంశం ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రతి కుటుంబం కూడా తన ఇంటి వారి కోసం చాలా సిద్ధపాటు చేసుకుంటుంది. ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో, నివాస విషయంలో, చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో, వివాహ విషయంలో, అలాగే కట్టుకుపోయే గృహాల విషయాల్లో, అన్ని విషయాలు కూడా మనము చాలా జ్ఞానము, తెలివి, వివేకము, ఆలోచన కలిగి ఉంటాం. వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ కూడా నిత్యజీవ లోకానికి వారసులు అవ్వాలి. ఎవరు ముందైనా వెనకైనా సరే అందరం కూడా ఒకే స్థలానికి, అనగా నిత్యజీవ లోకమునకు మనము మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి అనే జ్ఞానము, తెలివి, వివేకము మనము కలిగి ఉండాలి. లోక సంబంధమైన, శరీర సంబంధమైన అనేక విషయాల్లో మనం చాలా శ్రద్ధాభక్తులు కలిగి ఉంటాం. కానీ అతి ప్రాముఖ్యమైనది క్రైస్తవ కుటుంబం ఏదంటే, భర్త, భార్య, పిల్లలు. కుటుంబం అంతా కూడా రక్షణ ఉండాలి. కుటుంబం అంతా కూడా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరించాలి, ప్రతిష్ఠించుకోవాలి, దేవునిలో కుటుంబాన్ని జీవింపచేస్తూ నడిపించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం మారు మనసు పొంది, మనం రక్షణ పొంది, మనం బాప్తిసం తీసుకుని, మనం సంస్కారంలో పాల్గొంటూ, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుని స్తుతించే స్థితి దేవుడికి ఇష్టం ఉండదు. కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చి ఐసీయూలో ఉన్నారనుకుంటే, కుటుంబం అంతా కూడా ఎలాగైతే స్పందిస్తుందో, ఎలాగైతే బాధను వ్యక్తం చేస్తుందో, ఎలాగైతే కృంగిపోతారో, అలాగే దేవుని యొక్క సన్నిధికి రాని భక్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో మనం అదే విధంగా స్పందించాలి. ఎందుకంటే ఇది నిత్యము జీవించే జీవితము, అంతము లేని జీవితము. ఇలాంటి జీవితం కోసం నీ భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడానికి, అలక్ష్యంగా ఉండడానికి, సోమర్తనంగా, బద్ధకంగా ఉండడానికి నువ్వు ఎంత మాత్రమో అంగీకరించకూడదు. కాబట్టి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. బ్రతులాడుకోవలసిన పని ఉండకూడదు. రే బాబు రండి, వాక్యం చదువుదాం, ప్రార్థన చేసుకుందాం, ఆరాధించుకుందాం. అలాగే వ్యక్తిగత, కుటుంబ, సమాజ ప్రార్థనల విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రతి ఒక్కరూ కూడా అత్యాశక్తి కలిగి ఉండాలి. ఈ విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అప్పుడు ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ప్రశాంతత, నిర్మలత్వం ఉంటుంది. ఏ ఇంట్లో వ్యక్తిగత, కుటుంబ ప్రార్థన ఉండదు, ఆ ఇంట్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే ఎక్కడ ప్రార్థన ఉంటే, ఎక్కడ వాక్యాన్ని కలిగిన హృదయాలు ఉంటే అక్కడ సాతానుడు ఉండడు. అది వాడికి విరుగుడు. కానీ అన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని, ప్రార్థనని పక్కన పెడతాం. సాతానుకు సంబంధించినటువంటి పరిస్థితులే మనం కలిగి ఉండడం బట్టి వాడు ఆ ఇంటికి అధిపతిగా, యజమానుడిగా, సార్వభౌమాధికారిగా ఉండి మనల్ని ఏలుతుంటాడు. కాబట్టి
వాడికి మన నెమ్మది కోరేవాడు కాదు, సుఖం కోరేవాడు కాదు, సౌఖ్యం కోరేవాడు కాదు, సమృద్ధి కోరేవాడు కాదు, ఆశీర్వాదం దేవుని కరిగేవాడు కాదు. వాడు దేవునికి సంబంధించిన విషయాలు ఏవి నీ హృదయంలో ఉండకుండా వాడు చింత, వాడి కలవరం, వాడి మరి బాధతో మనం నింపుతాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. ఆ యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో ఆ నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురు. అమోరీయుల దేశంలో నివసించుచున్నారే ఆటి దేవతలను సేవించదురు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవించగోరినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఈ స్థిరమైన మనస్సు ఎవరి హృదయంలో, జీవితంలో, కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, దీవించబడుతుంది. నువ్వు అడగకుండానే, నువ్వు ఆశించకుండానే, నువ్వు తలంచకుండానే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు ఇంట్లో ఒకరు రక్షించబడితే సంతోషించడం, ఆనందించడం, ఆ వ్యక్తిని బట్టి కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడికి ఎంతో ఆశ కలిగి ఉంటుంది. కుమారుడు నశించిపోతుంటే, కుమార్తె నశించిపోతుంటే తల్లిదండ్రులకి వీరు రక్షణ కోసం వారు ప్రార్థన చేయాలి, వారి మారు మనస్సు కోసం ప్రార్థన చేయాలి, వారు సక్రమైన క్రమమైన జీవితం కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటే మన వంతు, పని చేయట దేవుని వంతు. కానీ అది మనం చెయ్యం. నా కొడుకు అలాగైపోతుంది, నా కూతురు ఇలాగైపోతుంది, నా భర్త ఇలాగైపోతున్నాడు, అరే నా భార్య ఇలాగైపోతుందని చెప్పేసి వారిని గురించి మనం చింతిస్తాం, కానీ మనము ప్రయాసపడతాం, కానీ దేవుని మీద మన భారము వేసుకోము. అందుచేతే వారిలో మార్పు కలగటం లేదు, వారి జీవితంలో రక్షణ దూరం అయిపోతుంది. కాబట్టి అన్ని విషయాలు నువ్వు ఎలాగైతే అత్యాశక్తి కలిగి ఉన్నావు, అలాగే నీ కుటుంబ సభ్యుల విషయంలో ఉన్న అటువంటి అత్యాశక్తి కలిగి ఉండాలి. ఇక్కడ భక్తుడైనటువంటి ప్రవక్త అని యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవించదురు అంటే విడిచిపెట్టేసారు వాళ్ళందరినీ. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడంటే ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఈ మార్గ మధ్యలో శత్రువులకు అడ్డుపడిన వారి యొక్క దేశాలన్నీ కూడా జయించుకొని వారి భూముల్ని, వారి పంటల్ని, వారి యొక్క వనాల్ని, వారి తాలూకు ఆస్తిని, వారి ఎండ్లను స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరికీ వారి వారి వాటాల చొప్పున పనిచేశాడు. యోద్ధ అనేది అవతలున్నారు, యువతలున్నారు. ప్రజలు చెప్తున్నారు, ఇదిగో అంతకు ముందు మీ పితరులు ఏ ఏ దేవతలను అనుసరించారో వాటిని అనుసరిస్తారా? ఒకవేళ యెహోవాను అనుసరించట వ్యర్థమని అనిపిస్తుందా? మీరు ఎవరిని సేవించినా నేను నా కుటుంబము యెహోవాను సేవించదమంటున్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళకి అన్ని ఇచ్చి, భూములు పంచి, అలాగే తోటలను పంచి, ఇండ్లను పంచి, ఐశ్వర్యాన్ని పంచి, దేవుడి ద్వారా వారి విజయం పొందుకున్న తర్వాత అవన్నీ వారికి ఇస్తూ, ఇవన్నీ ఇచ్చినా ఈ దేవుని మీరు ప్రేమిస్తారా, ఆరాధిస్తారా, సేవిస్తారా, లేదంటే మీ పితరులనే ఇంకా అనుసరిస్తారా అని ప్రశ్నిస్తూ తన గురించి చెప్పుకుంటున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము. దేవుని స్తోత్రం. అలాగే యోబు తన బిడ్డల పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు వారి యొక్క రక్షణ కోసం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని, జాగ్రత్త వినండి,
ప్రతిరోజు కూడా 7 కుమారుల దగ్గర విందు జరుగుతుంది. దానికి 3 కుమార్తెలు అక్క చెల్లెల్ని పిలిపించుకుంటున్నారంట. వారం రోజులు విందే. ఈ విందు కాలాలు ముగిసిన తర్వాత యోబుకి అనుమానం వస్తుంది. నా కుమారులు విందు సమయంలో ఒకవేళ దేవుని దూషించారేమో, దేవుని అపహాస్యం చేశారేమో, కాని మాట వారి నోటంట వచ్చిందేమో అని అనుమానంతో ప్రతిరోజు కూడా వారిని పిలువనంపించి వారిని పరిశుద్ధపరిచి అరుణోదయమున వారి కొరకు దహన బలి అర్పించెను. యోబు అనుదినము నిత్యము అలాగు చేయుచుండెను. దేవుని స్తోత్రం. ప్రతిరోజు రాత్రి విందు జరిగిందంటే తెల్లారేసరికి వారందరినీ 7 కుమారుల్ని 3 కుమార్తెలు పిలిపించి వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి వారి కొరకు దహన బలిగా బలిని అర్పిస్తున్నట. యోబు నిత్యము అనుదినము అలాగు చేయుచుండెను. ఒక్క రోజు కూడా మానటం లేదు. యోబుకి ఏమైనా లోట? ఊజు దేశంలో యోబు కంటే ధనవంతుడు ఐశ్వర్యవంతుడు వేరొకడు లేడు. ఆయనకున్న ఆస్తి ఆయనకున్న అంతస్తుతో సమానమైన వాడు ఎవడూ లేడు. యోబు యథార్థవంతుడును నీతిమంతుడు సత్యవంతుడే ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి తన కుమార్తెలు కూడా అలాగే ఉండాలి. ప్రతిరోజు అలాగే ఉండాలి. ఒకవేళ ఏదైనా ఒక రాత్రి విందు జరిగిన తర్వాత మత్తులో వారు ఏమన్నా కాని మాట కానీ దేవునికి వ్యతిరేకమైన మాట వారి నోటంటూ వచ్చింది దేవుని భయపడిపోయి తెల్లారేసరికి వారిని పిలువనంపించి వారిని పరిశుద్ధపరిచి దేవుని సన్నిధిలో నిలువబెట్టి దహన బలి అర్పించేవాడట. ఒక్కొక్కరి నిమిత్తం, అందరి కోసం ఒకటి కాదు, రాయబడి ఉంటుంది. ఒక్కొక్కరి నిమిత్తము. చూడు, మనం కూడా కుటుంబ ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నన్ను, నా భార్యను, నన్ను, నా భర్తను, నా పిల్లలను ప్రార్థన చేస్తారు. కానీ అలా కాదంట. ఇదిగో నా పెద్ద కుమారుడు, నా రెండో కుమారుడు, ఇదిగో నా కుమార్తె, పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ వారిని క్షమించమని, వారికి తోడే ఉండమని, వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. అలాగా చేయకపోవడం వల్ల మన కుటుంబంలో ఎన్నో సమస్యలు. ఎందుకు సమస్యలు? ఎందుకు అనారోగ్యాలు? ఎందుకు మనస్పర్ధలు? ఎందుకు తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోయే స్థితి? ఎందుకు భర్త మాట భార్య, భార్య మాట భర్త వినకపోయిన స్థితి? అంటే వారి యొక్క హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబంలో దేవుడు లేడు. సైతానుడు వాడిని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఏలబట్టే ఆ కుటుంబంలో వాడు నెమ్మది ఉంచడు, సమాధానం ఉంచడు. వాడి ఉద్దేశం ఏంటంటే ఒకరినొకరు దూషించుకొని, ద్వేషించుకొని, ఆవేశపడి, ఉద్రేగాలకి లోనై ఊరేసుకొని చనిపోవడమో, మందు తాగి చనిపోవడమో, రైలు పట్టాల మీదకి వెళ్ళిపోవడమో, ఈ విధంగా చేసి వారి కుటుంబాన్ని నాశనం చేయాలని సాతానుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. వాడు రేయింపగళ్ళు, వాడి డ్యూటీ అదే. కాబట్టి యోబు అనుదినము ఆ విధంగా ఒక్కొక్కరి కోసం దహన బలి అర్పిస్తున్నాడు. ఆయన నిత్యము అనుదినము ఆ విధంగా తన పిల్లల కోసము చేస్తున్నాడని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. అలాగే కొర్నేలి అని ఆయన ఉన్నాడు. ఇటలీ పటాలం అనే పటాలానికి శతాధిపతిగా ఉన్నాడు. అతని పేరు కొర్నేలి. అతడు మరి సమరయ పట్టణంలో ఉన్నాడు. చూసారా? ఈ వ్యక్తి అపోస్తలుల కార్యం 10:1-2 చదివినట్లయితే 100 మంది సైనికులకు ప్రతిరోజు గుర్రపు స్వారీ, కత్తి సాము, అలాగే ఈ కుస్తీ పట్టులు ఇవన్నీ నేర్పించాలి. యుద్ధ అభ్యాసం చేయించాలి. ప్రతిరోజు వేకువన లేచి 100 మంది సైనికులకి మంచి తర్పీదు ఇవ్వాలి. ఈ వ్యక్తి నేను చాలా బిజీ, సరేలే ఏదో ఒక టైంకి ప్రార్థన చేసుకుందాంలే,
అనేటటువంటి మనస్సు లేదు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అనుదినము ప్రార్థన చేస్తూ అనేక మందికి బహుధర్మము చేస్తాం. ఒకసారి చదవండి ఆ మాట. శతాధిపతి అనే కొన్నేలు అనే భక్తిపరుడు ఒకడు కైసర్లో ఉండి, ఇతడు భక్తిపరుడట. ఇతడు భక్తిపరుడు ఎక్కడున్నాడు? కైసరీలో. మొత్తం అడ్రస్ అంతా ఒక లైన్లో పరిశుద్ధాత్ముడు రాయించేశాడు. ఇటలీ పటాలం అనే పటారంలో శతాధిపతి అనే కొన్నేలనే అనే వ్యక్తి కైసరీలో ఉండెను. జాగ్రత్త వినండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఎల్లప్పుడూ ఏం చేస్తుంటాడట? గట్టి చదువు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేయవాడు. సరే, ముందు వాక్యం ఏంటి? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసి. ఇతనిలో ఉన్న గుణాలు ఏంటంటే తను రక్షణ పొందాడు, తనతో పాటు తన కుటుంబ సభ్యుల యొక్క రక్షణకి పాటుపడి కుటుంబ సభ్యులందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలబడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండువాడు. చూసారా? దేవుడు దర్శించడా లేదా? ఆ కుటుంబాన్ని దర్శించాడు. ఆ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాలి. కుటుంబంతో సహా భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ తనకి రక్షణ, మారు మనస్సు, రక్షణ, నిత్యజీవం కూర్చున్నటువంటి మాటలు తెలవడానికి అవకాశం లేదు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అన్ని విషయాల్లో దేవుళ్ళు ఉన్నాడు, కానీ ఇతనికి రక్షకుని గురించి తెలియదు. కాబట్టి పగలు ఇంచుమించు 3 గంటల వేళప్పుడు, అంటే సాయంత్రం అన్నమాట, సాయంత్రం 3 గంటలకి ఒక దేవదూత అతడు ప్రార్థన చేసుకుంటుండగా అతనికి దర్శనంలో కొన్నేలిని పిలుచుట దర్శనమందు చూసి భయపడ్డాడు. భయపడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, కొన్నేలి భయపడవద్దు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులు పంపి సీమోను అనే పేతురు పలానా స్థలంలో ఉంటాడు, అతని దగ్గరికి మనుషులు పంపించి అతన్ని రప్పించుకొని వాక్యం వినాలి. దేవుని స్తోత్రం. తన కుటుంబమేనా ఇంకా అనేక మంది ఆ మాటలు వినాలి, మరి మారు మనసు పొందాలి, వారి రక్షణ పొందాలి, వారందరూ నిత్యజీవ లోకానికి వారసులు అవ్వాలని కోరుకున్నాడు. అందరి కోసం కబురు పెట్టాడు. పేతురు గారు వచ్చేలోపు తన ముఖ్య స్నేహితుల్ని, బంధువుల్ని, రక్షణలందరినీ కూడా ఒక పెద్ద మీటింగ్, పెద్ద సభని ఆ ఇంట్లో ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. మనం రక్షింపబడితే సరిపోదు, మన కుటుంబ సభ్యులు రక్షింపబడాలి. మనము మన కుటుంబం రక్షింపబడితే సరిపోదు, మనతో పాటు మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన స్నేహితులు అందరూ కూడా రక్షణ పొందాలనే ఆ కోరిక దేవుడిని కలిగించినప్పుడు దాన్ని అణిచివేయకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి కొన్నేలి ఆ విధంగా తన కుటుంబము, అలాగే తన బంధువుల్ని, తన రక్త సంబంధుల్ని, తన స్నేహితుల్ని రక్షించుకున్నట్లుగా ఆ దినాన్న బాప్తిస్మం ఇంకా పొందనటువంటి వారి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చి అభిషేకించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్మేటటువంటి తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును
జాగ్రత్త వినండి. ఆమెయు ఆమె ఇంటి వారును. వాక్యం ఎవరు విన్నారు? పౌలు చెప్పిన వాక్యం ఎవరు విన్నారు? లూదియా వింది. లూదియాకి ఏదో ఒక భక్తి ఉందట. ఆమె వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది ఆ ప్రదేశానికి. ఆమెది తుయితైరా పట్టణం. ఆ స్థలానికి వచ్చి వ్యాపారం చేసుకుంటూ పసుపు అమ్ముకుంటుంది. ఊదా రంగు పొడి అమ్ముకోవడం అంటే పసుపు అమ్ముతుంది. నదీ తీరాన చాలా మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళింది, తన వ్యాపారం బాగుంటుందని. అక్కడికి పౌలు తన అనుచరుడు వెళ్ళారు. వాక్యం అక్కడున్న స్త్రీలకి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుండగా, వాక్యం చెప్పుచుంటుండగా వ్యాపారానికి వచ్చిన ఈమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచను గనక ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. అక్కడున్న స్త్రీల కోసం అక్కడ మీరు వెళ్ళారు పౌలు శీలలు. కానీ అక్కడికి వ్యాపారం నిమిత్తం వచ్చిన ఈ స్త్రీ వ్యాపారాన్ని పక్కన పెట్టింది. పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచింది. అక్కడున్న స్త్రీల హృదయాలు తెరవబడలేదు. ఏదో సౌండ్ వింటున్నారు అంతే, ఏదో స్వరం వింటున్నారు. కానీ ఈమైతే ఆ తట్ట బుట్ట పక్కన పడేసి వ్యాపారాన్ని పక్కన పెట్టి పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచను కనుక ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. తెరిచిన తర్వాత ఆమె మరలా వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి తన యొక్క కుటుంబ సభ్యులకు కూడా వాక్యం చెప్పింది. అంతేకాదు, తను మారు మనసు పొందడమే కాకుండా తన కుటుంబ సభ్యులు మారు మనసు పొందడమే కాకుండా వారందరూ బాప్తిసం పొందిన తర్వాత, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండుడని వారిని మిగిలిన బ్రతిమాలుకుందట. దేవుని స్తోత్రే. ఈ ఉద్దేశం ఏంటంటే, నేను నా కుటుంబం రక్షణ పొందాను, అంతేకాకుండా నా కుటుంబంలో, నా ఇంటికి వచ్చి నా కుటుంబంలో ఉంటూ ఈ తుయితైరా పట్టణాన్ని అంతా కూడా రక్షించుకోవాలి. నా యొక్క గ్రామం రక్షించబడాలి. ఇందాక కొన్నేలైతే తన బంధువులు, తన స్నేహితులు, తన రక్తసమ్మలు రక్షింపబడాలని కోరుకున్నాడు. ఈమైతే ఈ స్త్రీ తుయితైరా పట్టణం అంతా రక్షణ పొందాలంటే, ఇదిగో నేను నా బిడ్డలు మారు మనసు పొందాం, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాను. నేను స్త్రీని పిలుస్తున్నాను కదా, మీరేమనుకోవద్దు. నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీరు బస చేసి ఈ పట్టణం అంతా మార్చండి, పట్టణంలో ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేయండి అని ఆమె స్పష్టంగా పౌలుని శీలని మిగిలిన బ్రతిమాలుకుండా ఉన్నాడు. దేవుని స్తోత్రే. మనకి రక్షణ అనేది మన దృష్టిలో ఎలా ఉంది? మారు మనస్సు అనేది మన యొక్క దృష్టిలో ఎలా ఉంది? రక్షణ అనేది మనం ఎంత తేలిగ్గా మనం తీసుకుంటున్నాం? కుటుంబ సభ్యుల కోసం ఆహారం సిద్ధం చేస్తున్నాం, వస్త్రాలు సిద్ధం చేస్తున్నాం, కష్టపడి చెమటొచ్చి ఎంతో డబ్బు కుటుంబం పోషణ కోసం సమకూరుస్తున్నాం. కానీ వీటన్నిటికంటే మన సకల మార్గాలు, మన ఆయుష్, మన భవిష్యత్తు, మన జీవితం ఏ దేవుని చేతిలో ఉందో ఆయన్ని మనము హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతున్నామా, సేవించగలుగుతున్నామా, వెంబడించగలుగుతున్నామా, అంగీకరించగలుగుతున్నామా, మన హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో ప్రతిష్ఠించుకుంటున్నామా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరి విషయంలో చెప్పాడు ఈ మాట? జక్కయ్య. సండే స్కూల్ పిల్లలైనా చెప్తారు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఇది ఎవరితో చెప్పారు? పౌలు ఆ యొక్క చెరసాల నాయకుడికి చెప్పాడు ఈ మాట.
చెరసాల నాయకుడు హఠాత్తుగా లేచి పరుగునొచ్చి దీపం తెమ్మని చెప్పి పౌలుకు శీలకు సాష్టాంగపడి నమస్కారం చేసినప్పుడు పౌలు ఆ చెరసాల నాయకుడితో చెప్పిన మాట, అతడు ఒకటి అడిగాడు, అయ్యా రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి? రక్షణ పొందడానికి నేనేం చేయాలైతే అంటే, నువ్వేం చేయక్కర్లేదు, ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు, నీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని అక్కడ స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. జక్కీలో దేవుడు ఏం చూశాడు? ఏం చూసి ఆ చెట్టుపై ఉన్న జక్కీ వైపు కన్నులెత్తి, జక్కీయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ఏం చూశాడంటే, జక్కీయ పేదోడా? జక్కీకి డబ్బుకు గాని భూములకు గాని ఆస్తి ఐశ్వర్యానికి ఏమైనా లోటు ఉందా? కానీ జక్కీలో దేవుడు చూసింది ఏంటంటే, అతనిలో ఉన్న ఆసక్తి. యేసుని ఎవరో నేను చూడాలి, యేసు అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడంట. ఒక్కసారి ఈ భౌతిక నేత్రాలతో నేను ఆయన ఒకసారి చూడగలిగాడా? ఎందుకు చూడలేదంట? జక్కీయ పొట్టివాడైనందున, జనులు గుంపు కూడి ఉన్నందున ప్రభువును చూడలేక విసుగుపోయి చిరాకు పడి, ఈయన చూస్తేటి చూడకపోతేటి, నాకు డబ్బుకు లోట, భూములకు లోట, ఆస్తికి లోట, ఐశ్వర్యానికి లోట అని ఇంటికి వెళ్ళిపోయాడా? ధనవంతుడైనటువంటి జక్కీయ, పాపి అయిన జక్కీయ, గవర్నమెంట్ అధికారి అయిన జక్కీయ ఆ అన్నిటినీ పక్కకు పెట్టి ఏం చేశాడంటే, ఎలాగైనా చూడాలి, ఈ ఎరుకోకుండా ఆయన వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క పరిస్థితిని నేను సద్వినియోగం చేసుకోవాలి, నేను ఆయన ఎలాగైనా చూడాలని చెప్పేసి తన ధనాన్ని, తన హోదాని, తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి యేసుని చూడాలని ఏం చేశాడండి? మేడి చెట్టుకి, మేడి చెట్టు కొమ్మల్లోంచి చాటుగా చూడబోయాడు. కానీ యేసు ప్రభు ఏం చూశాడంటే, తనలో ఉన్న ఆశ, అత్యాశక్తి, ఆ పట్టుదల, ఆ పౌరుషం దేవుడు చూశాడు. చూసి ఆ చెట్టు క్రిందకు వచ్చినప్పుడు యేసు కన్నులెత్తి జక్కయ్య వైపు చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. వాళ్ళేమన్నారంటే, పాపి అయిన మనుష్యుడు, పాపి అయిన మనుషుని అంట బస చేయ వెలుచున్నాడే. ఇంతమంది పరిశుద్ధులు ఉన్నాం, ప్రధాన యాజకులు ఉన్నాం, శాస్త్రులు ఉన్నాం, పరిసయ్యులు ఉన్నాం, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నాం, మా ఇంటికి వచ్చి బస చేస్తే ఈయనకి గౌరవం ఉన్నే, మర్యాద ఉన్నే. అరే, పాపి అయినా ఇంట బస చేయి వెలుచున్నాడు, అన్యాయస్తుడు, అక్రమకారుడు, అవినీతి పరుడైనటువంటి వాని ఇంటికి వెళ్ళి బస చేస్తున్నాడే. అసలు ఈయన దేవుని కుమారుడేనా? ఈయన ప్రవక్త అని అంటున్నారు, ఈయన క్రీస్తేనే, మెస్సీ అని అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు చాలా సొలిగారు, గొనిగారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకమునకు వచ్చి. మనందరం నశించే స్థితిలో ఉన్నామా? జీవించే స్థితిలో ఉన్నామా? జీవం కలిగి ఉన్నామా? మరణం కలిగి ఉన్నామా? వెలుగులో ఉన్నామా? చీకటిలో ఉన్నామా? అజ్ఞానము, అవివేకము, అంధకారంలో ఉన్నామా? జ్ఞానము, నీతి, వివేకములో మనం ఉన్నామా? మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి దేవునిలో ఉండి బాప్తిసం తీసుకొని క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి పాటలు పాడి పిల్లలతో స్తుతించి మహింపరిచి గణపరిచినటువంటి కుటుంబము ఒక చెడు స్నేహం వల్ల, ఒక చెడు వ్యక్తితో పరిచయం వల్ల తన జీవితం నాశనం చేసుకుంది, తన కుమార్తెల జీవితం కూడా నాశనం చేసింది. కేవలం డబ్బు వైపే చూసుకుంది. వాడు అన్ని ఇంట్లో కావలసిన అన్ని కొనిస్తున్నాడు, డబ్బుకి ఏ లోటు లేదు. ఆన్లైన్ బుకింగ్ లో మంచి మంచి
విలువైనటువంటి ఆహార పదార్థాలు అన్నీ బాగున్నాయి, ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఒక మంచి విలువైన కుక్కను కూడా వాడు బహుమతిగా ఇచ్చాడు. కుటుంబం అంతా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో, ఎందుకంటే డబ్బు 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 ఎంతైనా ఇచ్చేస్తున్నాడు తన కోసం, తన ఇద్దరు కూతుళ్ళ కోసం. ఇలా జరుగుతుంటుండగా సడన్ గా ఆమె సిక్ అయిపోయింది. సన్నగా అయిపోయింది, చాలా లావుగా, చాలా అందంగా, చాలా హైట్, స్టౌట్, చాలా బాగుంటుంది ఆవిడ. సడన్ గా సిక్ అయిపోయింది, ఐసీలో ఉంది, కిడ్నీలు డ్యామేజ్ గా ఉన్నాయి, అలాగే కడుపులో ఏదో బలహీనత, బీపీ బాగా పెరిగిపోతుంది. ఐసీలో ఉండి ఏడుపులు ఏడుపులు ఏడుపులు. ఇద్దరు కూతురు ఎంతో ఏడుస్తున్నారు, ఎవరొస్తున్నారులే ఇద్దరు కూడా. దేవుని సన్నిధికి దూరం అయింది, వాక్యానికి దూరం అయింది, ప్రార్థనకు దూరం అయింది, డబ్బు వైపే చూస్తుంది. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. ధనం మీద మనం ఆశ పెట్టుకుంటే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? చివరికి ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. ఆ యొక్క మంటల జ్వాలలలో కాల్చబడుతూ పెద్ద పెద్ద కేకలు, బొబ్బలు వేస్తున్నాడు. అబ్రహాం అన్నాడు, కుమారుడా, నీ జీవితకాలం అంతా నువ్వు సుఖాన్ని కోరుకున్నావు. లాజరు చాలా కష్టాన్ని, శ్రమను అనుభవించాడు, కానీ దేవుణ్ణే కలిగి ఉన్నాడు. ఇప్పుడు అతడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవేమో అక్కడ వేదన పడుచున్నావు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి, దాట జాలి పోకుండానట్లు మధ్యలో పెద్ద అగాధం ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆమె స్థితి ఇప్పుడు చావు బతుకులో ఉంది. చుట్టాలందరూ వచ్చేసారు, అందరూ ఏడుస్తున్నారు, అందరూ కన్నీరు కారుస్తున్నారు. కాబట్టి ఏ సమయంలో, ఏ స్థలంలో మన స్థితిగతులు మారిపోతే మనకు తెలియదు. కాబట్టి మనము జీవాన్ని హత్తుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ముందు ఉంచుచున్నాను, మీరు బ్రతికి జీవించినట్లు, సమృద్ధి పొందినట్లు జీవమును కోరుకొనుడి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పొద్దున పోద్ది. డబ్బు శాశ్వతం కాదు. డబ్బు దేవుని నుంచి నీకు దూరం చేస్తుంది. ప్రభువు చెప్తున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని మరి ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. కానీ జక్కీతో అంటున్నాడు, జక్కీయ లోకసూతలు చదివినట్లయితే ధనవంతుడైన జక్కీయ, కానీ ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అనిపించుకున్నాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారి గృహంలోకి వెళ్ళినప్పుడు అతడు సంతోషంగా చేర్చుకున్నాడట, కానీ లోపల చాలా భయం వేస్తుంది. అరే, నా పేరు పెట్టి పిలిచాడు, త్వరగా దిగా అంటున్నాడు, ఇంటికి వస్తానంటున్నాడు, నా పేరు తెలిసిన ఈయనకి నా జీవితం అంతా తెలిసే ఉంటుందని లోపల ఒక పక్కేమో అందరిని విడిచిపెట్టి నా ఇంటికే వచ్చాడని సంతోషం, ఆనందం. నేను ఎంతో చూడాలని, చూసి వెళ్ళిపోవాలనుకుంటే ఏకంగా నన్ను పేరు పెట్టి పిలిచి నాలోకి వచ్చి, నా ఇంట్లోకి వచ్చి బస చేస్తానంటున్నాడు, ఆ ఇంట్లోకి వచ్చి నివాసం ఉండవలసి ఉంటుంది అంటున్నాడు అని చెప్పేసి ఒక పక్క సంతోషం, ఒక పక్క ఆనందం, ఒక పక్క ఏమో భయము, దిగులు పట్టుకోండి. అందుకనే జక్కయ్య ప్రభు ఎదుట నిలువబడి, ప్రభువా, నా యొక్క ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి యొద్దైనా ఏదైనా అన్యాయంగా తీసుకున్నట్లయితే 4 గంటలు తిరిగి చెల్లిస్తాను. అప్పుడు ఈ మాట అన్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈయన ఇంటికి, ఇతనికే కాదు ఇతని ఇంటి వారికి కూడా నేను రక్షణ ఇస్తున్నానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి కలిగి ఉండడం క్షేమమా, లోకాన్ని కలిగి ఉండడం క్షేమమా? దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండడం క్షేమమా, ఈ లోక సంబంధమైన వెండి బంగారాలు, సిరి సంపదలు, ధనధాన్యాలు కలిగి ఉండడం మనకు క్షేమమా?
ఎప్పుడు రోజులు ఒకలాగా ఉండవు. మనం అనుకుంటాం అన్నీ బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు, లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, భూములు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, ఎస్టేట్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అలాగే మాకు తెలిసిన గొప్ప గొప్ప వైద్యుల నెంబర్లు మా దగ్గర ఉన్నాయి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ సకల మార్గాలు, నీ ఆయుష్, నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నాయి. ఎందుకంటే దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన పోలిక ఇచ్చాడు. ఆయన స్వభావాన్ని మనం కోల్పోయినప్పటికీ తన శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని దారపోసి మళ్ళా తిరిగి ఆయన కొనుక్కున్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి ఆ విలువ యొక్క విలువేంటో మనం గుర్తించాలి. దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్యము, ప్రార్థన మనము అంతకంటే గొప్ప ఆస్తిగా, భాగ్యంగా మనం ఎంచుకున్నప్పుడు మన కుటుంబంలోకి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దేవుడు దాన్ని త్రిప్పి కొట్టగలడు. దేవుని స్తోత్రం. అందుకని కీర్తన 127 అధ్యాయము 4వ వచనం చూడండి. ఒక కుటుంబం గురించి వ్రాయబడి ఉంది అక్కడ. కీర్తన 127 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తమ అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చూసారా? అట్టివారు సిగ్గుపడక తమ గుమ్మములోనే విరోధులతో వాదించుదురు. ఇక్కడ చూసినట్లయితే యవన కాలమందు పుట్టిన కుమారులు, భార్య భర్త, చిన్న పిల్లలప్పటి నుంచి కూడా వారికి కుటుంబ ప్రార్థన ఉందనుకోండి. వ్యక్తిగతంగా భార్య భర్త పిల్లలు కుటుంబ ప్రార్థన చేసుకోవడం, అలాగే కుటుంబ పరంగా అనగా భార్య భర్త బిడ్డలతో కలిసి చిన్నప్పటి నుంచి ఆ తరిపేది ఇవ్వాలి. అరే బాబు చాపేయరా, టైం అవుతుంది, ఇక భోజనానికి ముందు ఒక అరగంట మనం వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి ఆరాధించి అప్పుడు భోజనం చేసి పడుకుందాం. ఈ విధంగా ఏ కుటుంబం అయితే వారు సిద్ధపడుతూ వారి పిల్లలు కూడా సిద్ధపరుస్తారో, యవ్వన కాలం అందు కూడా వారు మనతో సహకరిస్తారు. నువ్వు బాల్యకాలం నుంచి వారికి దేవుని యందు భయభక్తులు నేర్పించకుండా వాక్యం అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, స్తుతి అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో, వ్యక్తిగత ప్రార్థన అంటే ఏంటో, కుటుంబ ప్రార్థన అంటే ఏంటో, సమాజ ప్రార్థన అంటే ఏంటో నువ్వు నేర్పకపోతే మొక్కై వంగంది మోనైన తర్వాత వంగదు. వాడు ఒకట అంటాడు, అరే బాబు రండి, అమ్మాయి రా అని పిలిచినా లేవంటే మీరు చేసుకోండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారికి నువ్వు అలవాటు చేయలేదు. చిన్నప్పటి నుంచి నువ్వు వారికి అలవాటు చేస్తే వాళ్ళే మిమ్మల్ని పిలుస్తారు, ప్రార్థన చేసుకున్నారని టైం అయిపోయిందని అలర్ట్ చేస్తారు అందరినీ కూడా. కాబట్టి యవన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. మనం కూడా ఏ వయసులో వివాహం చేసుకుంటాం? వృద్ధాప్యంలో చేసుకుంటామా? ఏ వయసు నుండి మనం వివాహం చేసుకుంటాం? యవ్వన కాలంలో. అలాగే యవ్వన కాలంలో వివాహమై పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, తెలివిగా ఉంటారు, మంచి ఆయుష్ కలిగి ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క బలం వారిలోకి వస్తుంది. ఇక్కడ యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు అంటే ఎవరంటే వయస్సులో ఉన్నప్పుడే దేవునికి వాక్యము ద్వారా మనము కుమారులుగా కుమార్తెలుగా జన్మించాలి. అదే మారు మనస్సు, ఒకరు కొత్తగా జన్మించడం. యవన కాలం అంటే మనం అన్ని యవనంలో ఇష్టానుసారంగా జీవించి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నొప్పులు, బాధలు, సలుపులు వచ్చినప్పుడు కళ్ళు కనబడక, చెవులు వినబడక, నోరు సరిగా పెగలేని స్థితిలో అప్పుడు నువ్వు దేవుని అంగీకరించడం వలన ఏ ప్రయోజనం లేదు. నువ్వు కూడా యవ్వన కాలం అందే దేవునికి వాక్యం ద్వారా నువ్వు జన్మించాలి. వాక్యం అనేటటువంటి ఆ యొక్క సాధనం ద్వారా నువ్వు దేవునికి జన్మించాలి, దేవునిలో జీవించాలి. అప్పుడు నువ్వు వివాహం అయిన తర్వాత నీ భర్త, నీ భార్య, మీరు కూడా యవ్వన కాలం మంది ఉంటుండగానే
మీరు పిల్లలుగా అంటారు కాబట్టి వారు కూడా శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా బలంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ బలవంతుడు ఎవరంటే దేవుడు. యవన కాలమందే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. వివాహం కాకముందే, వివాహం అయిన తర్వాత భార్య భర్తలిద్దరూ యవనంలో ఉంటుండగానే ఇటు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా జీవించాలి. అలాగే వారికి పుట్టిన పిల్లలు కూడా శారీరకంగాను ఆధ్యాత్మికంగాను బలంగా ఉంటారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అట్టివారు గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఎట్టివారండి? యవన కాలమందే మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా జన్మించినట్లయితే, జీవించినట్లయితే మనమట దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బలమైనటువంటి బాణములుగా మనం వాడబడతామని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే కీర్తన 128:1-3, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. దేవుని స్తోత్రం. అలాగే 112 కీర్తన చూసినట్లయితే 1-3 వచనాలు చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఎంట నుండును. వారి నీతి నిత్యము నిలుచును. చాలండి. చూసారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి జీవితాల్లో దేవుని యొక్క ప్రమేయంతో, దేవుని యొక్క ప్రోత్సాహంతో మనము, మన కుటుంబము ఎంతో ఆశీర్వదింపబడుతుంది, ఎంతో సమృద్ధి కలిగి ఉంటుంది, ఎంతో జీవం కలిగి ఉంటుంది, ఎంతో ఐశ్వర్యం కలిగి ఉంటుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవించుదురు? మీ పితరులు సేవించిన దేవతలు సేవిస్తారు, పలానా దేవతలు సేవిస్తారు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం. వేరొక ఛానల్ ఇంకా మనలో ఉందా? కొంతమంది దేవుని నమ్ముకుని కూడా ఇంకా వేరే దేవుళ్ళ తాలూకా పేర్లు తెస్తుంటారు. అలాగే ఇంటి వారు ఏమన్నా వేస్తుంటే మనల్ని అటువంటివి ప్రోత్సహిస్తుంటారు. ఏమోనమ్మా, మరి ఆ దేవుడి వల్ల ఏటవుతుంది, ఈ దేవుడి వల్ల ఏటవుతుంది, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అవ్వాలి కదా, ఎవరి వల్ల ఏది జరగదు. దేవుడు ఒక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే. ఈయన క్రీస్తు యేసైన నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తాను సమర్పించుకున్నాడు. నీకోసం తను తాను సమర్పించుకున్నాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఈయన క్రీస్తు యేసనే నరావతారిగా పుట్టిన దైవ కుమారుడు. ఈయనే అందరి కొరకు విమోచన క్రయధనముగా తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోశాడు. దేవుని స్తోత్రం. మన కోసం తన శరీరాన్ని, మన కోసం తన ఒంట్లో ఉన్న రక్తాన్ని, మన కోసం తన విలువైన ప్రాణాన్ని ధారపోసిన దేవుడి కంటే వేరొక ప్రియుడు, వేరొక దేవుడు, వేరొక రక్షకుడు లేడనే సత్యము నువ్వు తెలుసుకొని ఆ సత్యము ద్వారా నీవు స్వతంత్రుడిగా మారి సర్వసత్యంలోనికి నువ్వు నడిపించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడి పరిశుద్ధ మాటలు మన అందరి వినికిడిలో, హృదయాల్లో నురంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్.